మాజీ మంత్రి రోజాకి బిగ్ షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టూరిజం, క్రీడా శాఖ మంత్రిగా రోజా కొనసాగారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశం మీదనే ప్రస్తుతం రోజాకి షాక్ ఇచ్చేందుకు కూటమి సిద్దమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్ని గుర్తించేందుకు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులకు పలు క్రీడలకి సంబంధించి కిట్లు కూడా అందజేశారు. అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఇంటింటికి వెళ్లి పలు వివరాలు నమోదు కార్యక్రమం సైతం సాగింది. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని ఆరోపణ కూడా వినిపించింది. ఆ సమయంలో కేవలం క్రీడాకారుల గుర్తింపు కోసం సర్వే సాగిందని ప్రకటన కూడా ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి నేతలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవినీతికి పాల్పడ్డట్టుగా పలు మార్లు ఆరోపించారు. ప్రధానంగా నాటి మంత్రి హోదాలో గల రోజాని ఉద్దేశించి కామెంట్ చేశారు. రోజా కూడా స్పందిస్తూ కేవలం గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్టు, అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అన్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర అవకతవకలపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్టుగా తెలిపారు. 45 రోజుల్లో సభకి నివేదిక అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి రాంప్రసాద్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం 119 కోట్లు ఖర్చు పెట్టిందని, అందులో తప్పక అవినీతి జరిగిందని మంత్రి తెలిపారు. మంత్రి వ్యాఖ్యల్ని బట్టి గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవినీతికి పాల్పడిందని ఆరోపించినట్టుగా భావించొచ్చు. అలాగే ఆ సమయంలో మాజీ మంత్రి రోజా ఈ కార్యక్రమం బాధ్యతలు కూడా పర్యవేక్షించారు. ఇక ప్రస్తుతం నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ అంశంపై రోజా ఎలా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద వైసీపీ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందా లేదా అన్నది అసెంబ్లీకి సమర్పించే నివేదికను బట్టి చెప్పొచ్చు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లలో కూడా గోల్మాల్ జరిగిందన్న ఆరోపణ కూడా వినిపించింది. అందుకే టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టూరిజం శాఖ ద్వారా అందించే టికెట్లను రద్దు చేశారు. ఇటీవల మరలా ఆ టికెట్స్ ని టీటీడీ పునరుద్ధరించింది.